నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి. మాస్టర్ ప్లాన్ వలన ఎవరికి నష్టం కలగకుండా చూడాలి, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. మాజీ సైనికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అన్నీ కూడా అందజేస్తాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం కొరకు వచ్చే సంవత్సరం 25 లక్షలు వసూలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద గల టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ సైనికుల స్పర్శ పింఛన్ సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాజీ సైనికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అన్నీ కూడా అందజేస్తానని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. అనంతపురం బాపట్ల జిల్లాలో పనిచేశానని, బాపట్ల జిల్లా 2వ జిల్లా అని జిల్లా సైనిక్ వెల్ఫేర్ కి చైర్మన్ గా ఉండడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల, మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బి గ్రేడియర్ వి వెంకటారెడ్డి, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, సూపరింటెండెంట్ ఆనందరావు, శ్రీనివాసరెడ్డి, సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, జాయింట్ సెక్రటరీ పీఠ సారథి, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, రుక్మధరరావు, బాపట్ల స్పర్శ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఆన్లైన్ పద్ధతిలో పెన్షన్ అందించే కార్యక్రమం గురించి అవగాహన మరియు మాజీ సైనికులకి ఉన్నటువంటి సమస్యలు, ఫిర్యాదుల్ని సేకరించే కార్యక్రమానికి స్వతహా జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, బ్రిగేడియర్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఆయనతో పాటు దీనికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్ కూడా రావటం, మాజీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వీళ్ళ సంఘ సభ్యులు, మరి ముఖ్యంగా అన్ని ఎక్స్ సర్వీస్ మెన్ మరియు వాళ్ళ ఫ్యామిలీస్, మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమం. నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు, అది 8 సంవత్సరాల క్రితం, అప్పుడు చాలామంది మాజీ సైనికుల కుటుంబ వాళ్ళు వచ్చేవాళ్ళు. మనకిచ్చే డబ్బులో కూడా కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా కుటుంబ సభ్యులకి ఇస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఈ ఒక ఇనిషియేటివ్ గురించి డైరెక్టర్ గారికి, ఆయన మొత్తం బృందానికి నేను ప్రశంసని తెలియజేసుకుంటున్నాను. అలాగే అందులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. డ్రోన్ అందజేయటం, కంప్యూటర్స్ అందజేయటం, ఆర్థిక సహాయం, సబ్సిడీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక సహాయం ప్రభుత్వం నుంచి ఏమొస్తూ ఉంది అవన్నీ కూడా బాపట్ల జిల్లాలో తప్పనిసరిగా చాచి తప్పకుండా అందిస్తామని సభాసముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గత సంవత్సరానికి మీ యొక్క ఫండ్కి ఇచ్చిన డబ్బు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అని మనం కలెక్షన్ చేస్తాము. అందులో బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో ఉంది. నంబర్ 1 గుంటూరు, నంబర్ 2 బాపట్ల. సో ఈ 2 జిల్లాకి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆమె కాబట్టి ఆమెకి నేను ప్రత్యేకమైన ప్రశంసలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఈ సంవత్సరం 17 లక్షలు దాదాపు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 25 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి బాపట్ల జిల్లా నంబర్ 1 జిల్లాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మాస్టర్ ప్లాన్ వలన ఎవరికి నష్టం కలగకుండా చూడాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మాస్టర్ ప్లాన్ పై వివిధ పార్టీల నాయకులు ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆంజనేయ స్వామి గుడి వెనుక నుంచి కోర్టు వరకు 60 అడుగుల రోడ్డును పొందుపరిచినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని, ప్రజల అవసరాలను బట్టి చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయడం జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తీసుకునేటట్లయితే ప్రభుత్వ రేటుకు 3 రెట్లు అధికంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరికి కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బావుడా చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు, సిపిఎం, సిపిఐ, బహుజన సమాజ్వాదీ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ పెద్దలేని కానీ ఆ లైన్ ఉంటే ఆ లైన్ ఆ సైడ్ ఈ సైడ్ 30 ఫీట్స్ మనకి పర్మిషన్ అనేది ఇవ్వరు, బఫర్ జోన్ గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళు 60 ఫీట్ అని పెట్టారు. ఇది మనం కాలు వదిలిపెట్టి ఆ సైడ్ ఈ సైడ్ 40 ఫీట్స్ అనేది సైజ్ చేయాలని మనం డిసైడ్ చేసాం. తవ్వకాలకు అక్కడి నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు 2 సైడ్స్ తవ్వకాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ 40 వీళ్ళు ఎగ్జిస్టింగ్ వీళ్ళు ఏం చేశారంటే తవ్వకాలు 60 పెట్టారు కలుపుకొని. అంటే వీళ్ళు ఇట్లా పెట్టి క్లాస్ తీసుకొని ఇట్లా వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మన హనుమంతరావు కాలనీ వరకు 60 పెట్టారు. మళ్ళీ ఆ నుంచి ఇట్లా రైట్ తీసుకొని 40. ఇప్పుడు 2 సైడ్స్ మనకి ఎందుకంటే పర్మిషన్ కూడా ఇవ్వం సార్. ఏమి ఉన్నా కూడా బఫర్ జోన్ కింద 30 ఫీట్ల వరకు పర్మిషన్ ఇవ్వము. అందు గురించి ఇప్పుడు రోడ్డు వేయాలన్నా బఫర్ జోన్ రోడ్డు వేయాలా, బఫర్ జోన్ లో రోడ్డు వేసేసుకోవచ్చు. అందు గురించి ఇప్పుడు తవ్వకాలం అనేది 20 ఫీట్స్ ఉంది. దాని సైడ్స్ ఆ సైడ్ ఈ సైడ్ 40 ఫీట్స్ అనేది మన సైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు హనుమంతరావు కాలనీ నుంచి నేషనల్ హైవేకి మనకు పెట్టేదానికి ఆల్రెడీ 60 ఫీట్ రోడ్డు ముందు ఉంది. ఇప్పుడు కూడా 60 ఫీట్ రోడ్డే సైజ్ చేస్తాం. అంటే ఫీల్డ్లో ఏమైందంటే ఆ 60 ఫీట్ రోడ్లో పట్టాలు ఇచ్చేస్తారు ముందు. ఇప్పుడు ఎందుకంటే మనం తగ్గించిన, ఎందుకంటే ఎప్పటికైనా అది యూజ్ఫుల్ రోడ్డు 40 ఫీట్ ఉంది. మనం హనుమంతరావు అంటే ఇప్పుడు హైవేకి ఇటు లేదు. ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాం. తవ్వకాల దగ్గర నేషనల్ హైవే కలిసే వరకు ఒకవేళ కాబట్టి మీరు ఏదైనా సైజ్ చేస్తే దాన్ని సైజ్ చేసి పంపిస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో పాత అదే ఒకవేళ ఉంటే పెట్టండి, మీరు అబ్జెక్షన్ కాదు. ఎందుకంటే పాత మాస్టర్ ప్లాన్ 60 ఉంది, సైజ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఒకవేళ అది ఏదైనా ఇబ్బంది అవుతుంది 40కే తగ్గించాలి అని మీరు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే చూసుకోండి. ప్రభుత్వంలో ఆల్రెడీ పగలగొట్టి అలా 7 అడుగుల దాకా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అంటే ఒకటి సార్, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మన మాస్టర్ ప్లాన్ లో పెట్టిన తర్వాత ఏ ఒక్కరైతే కూడా మనం పగలగొట్టడం కానీ చేయడం కానీ జరగదు. నెక్స్ట్ ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం అయితే వాళ్ళకు ఎంత మార్కెట్ రేట్ ఉందో టీడీఆర్ వచ్చి 4 టైమ్స్ వస్తుంది. అంటే ల్యాండ్ వాల్యూ మనకు ఒకవేళ ఇప్పుడు మన మెయిన్ రూట్ లో గజం వచ్చేసి నీకు 25,000 రూపాయలు ఉంది. వాళ్ళకి మనం పేమెంట్ వచ్చేసి 70,000 రూపాయలు పేమెంట్ చేస్తేనే వాళ్ళ నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవాలి. 4 టైమ్స్ అంటే నీకు 1,00,000 రూపాయలు టీడీఆర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగ్ ఉందనుకో, బిల్డింగ్ కూడా టోటల్ కాంపెన్సేషన్ ఆర్ఎన్బి వాళ్ళతో పేమెంట్ చేసిన తర్వాతనే మనం తీసుకోవాల్సింది. మన మాస్టర్ ప్లాన్ లో లేదనుకో అటువంటి దానికి మనం బైండింగ్ చేయడానికి అవకాశం ఉండదు, వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. అంటే అక్కడే ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని ఎంబీఏ విభాగ విద్యార్థులకు ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పై వర్క్ షాప్ను జనవరి 6 వరకు 21 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పై వర్క్షాప్ కళాశాలలోని ఎంబీఏ విద్యార్థులకు 21 రోజుల వర్క్షాప్ను కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావులు ప్రారంభించారు. ఏపీఎం ఎంఎస్ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పి అన్వేష్ విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్ తెలిపారు. ఒకేసారి ఎవరు నేర్చుకోలేరని, ప్రతి ఒక్కరూ ముందుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని అన్వేష్ అన్నారు. ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంబీఏ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Whatever you do back side. Don't do. Second body language is, second step of gestures is, this is the one. Okay. Not too high, not too low. This is the one how you stand.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను సవరించాలని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు స్థానిక శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రవర్మను అధికారులను కోరారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బాపట్ల పట్టణ మాస్టర్ ప్లాన్పై శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సలగల రాజశేఖర్ మున్సిపల్ అధికారుల సమక్షంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ పట్ల మున్సిపల్ అధికారులు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం శుభ పరిణామం అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్పై మున్సిపల్ అధికారులు స్పష్టమైన సమాచారాన్ని తెలియజేసిన అనంతరం ఇళ్లు కట్టుకోవడానికి అధికారికంగా మంజూరు చేసిన ప్లాన్లలో కూడా తప్పిదాలు ఉన్నందున మాస్టర్ ప్లాన్ను సవరించాలని శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రవర్మను మున్సిపల్ అధికారులను ఆయన కోరారు. ప్రజల అభీష్టం మేరకు మాస్టర్ ప్లాన్ను కొంత సవరించేందుకు శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రవర్మకు మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తప్పులు మున్సిపాలిటీ వచ్చేసి అది వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది కదా. మీరు చెప్పేది వింటున్నాము. మీ రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తాము. మీ రిప్రజెంటేషన్ సైజ్ చేసి గవర్నమెంట్ పంపిస్తాం. ఇక్కడ ఇల్లు కట్టుకొని మీరు ప్లాన్ ఇస్తే మీ ప్లాన్ వాళ్ళు ఇల్లు కట్టుకొని మోసపోతే దానికి కారణం ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు సార్? ఒకరే మీరు ఏంటంటే కమిషనర్ ప్లాన్ ఇచ్చారు తప్పు చేశారు అంటున్నారు. అసలు ప్లాన్ ఇస్తానికి మొత్తం మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్ కలిస్తే ఒక ప్లాన్ వస్తుంది. ఈవెన్ మున్సిపల్ సార్ చెప్పండి. రిప్రజెంటేషన్ ఇచ్చారు, మీకు ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ మీద ఇప్పుడు రోడ్ తీసేయమని చెప్పి గవర్నమెంట్ సజెస్ట్ చేయమన్నారు. చేస్తున్నాము. దాని గురించి మళ్ళీ డిస్కస్ మీ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ పంపించమంటున్నారు. కాదు తీసేయాలంటే ఎమ్మెల్యే గారు ఆయన రిప్రజెంటేషన్ పెట్టి గవర్నమెంట్ పెడతారు. సీఎం గారు పంపించేసి సజెస్ట్ చేస్తారు. గా ఉండేది చేయడానికే మన పబ్లిక్ రిప్రజెంటేషన్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా చెప్పి చేసి పంపిస్తాం. అట్లా ప్రజల పక్షాన ఒప్పుకున్నందుకు ఎమ్మెల్యే గారికి మా తరఫున ధన్యవాదాలు. బాపట్ల ప్రాంతంలో అత్యధిక శాతం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు పొంది స్థిరపడేందుకు తన వంతు కృషి చేసిన మాజీ వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ మంతెన కృష్ణంరాజు అభినందనీయులని కాజీపాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ అన్నారు. డిగ్రీ కళాశాల ఆవరణలోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మంతెన కృష్ణంరాజును ఘనంగా సత్కరించారు. 30 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం కాజీపాలెం డిగ్రీ కళాశాలలో వ్యాయామ అధ్యాపకునిగా పనిచేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కళాశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మంతెన కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ రాజు చేతుల మీదుగా డాక్టర్ మంతెన కృష్ణంరాజును ఘనంగా సత్కరించారు. వీరితో పాటు బాపట్ల ప్రాంతంలోని వివిధ కళాశాలల్లో వ్యాయామాధ్యాపకులుగా పనిచేసిన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యాయామాధ్యాపకులను దృశ్యాలుగా కప్పి పూలదండ వేసి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. కాజీపాలెం డాక్టర్ బిఎస్ రాజు జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిగ్రీ కళాశాల పాలక మండలి చైర్మన్ డాక్టర్ మంత్రి నరసరాజు బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు కోరారు. డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన సభలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం మండలానికి ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా కాజీపాలెం గ్రామంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టేందుకు స్థలం లేకపోవడంతో కాజీపాలెం డాక్టర్ డిఎస్ రాజు జూనియర్ కళాశాల సమీపంలో కొంత స్థలాన్ని స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం కేటాయించామని, అయితే స్విమ్మింగ్ పూల్ నిర్మాణం నిధులు కొరత కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిందని ఎమ్మెల్యే వేగేశ్వరి నరేంద్రవర్మరాజు దృష్టికి తీసుకొచ్చారు. అసంపూర్తి దశలో ఉన్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రస్తుతం నిధులు మంజూరు చేయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణమే స్పందించిన బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్రరాజు మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు. త్వరలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేయించే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక స్విమ్మింగ్ పూల్కి ప్రతి మండలాల్లో ఒక స్విమ్మింగ్ పూల్ కావాలని కోరారు. కోరితే అప్పుడు బయట వాళ్ళు స్థలం ఇవ్వకపోతే మేము కాలేజ్ స్థలం జూనియర్ కాలేజ్ పక్కనే ఇచ్చాము. సో వాళ్ళు మొదలుపెట్టారు. ఆ పాత మీ గవర్నమెంట్ ముందు అంతకు ముందు గవర్నమెంటే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ 30-40% అయిపోయింది. బట్ అక్కడి నుంచి ఇది కంప్లీట్ చేయడానికి
మేము లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా ట్రై చేశాను. బట్ అంతా అయిపోయింది ఫైనల్గా. బట్ ఫండ్స్ లేవని చెప్పి చేయలేదు. I request you, please help us to complete that project, and so that not only the athletics here, but also we can have the swimming competition also at our college. క్రీడలు యువజన శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ సుబ్బారెడ్డి గారితో ఈ స్విమ్మింగ్ పూల్ విషయం గురించి నేను లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఈ స్విమ్మింగ్ పూల్ సొసైటీ అండ్ కాలేజీ సొసైటీ ఎక్కడ ఆగింది, ఎలా ఆగింది అనే విషయాలు క్లుప్తంగా తెలియజేస్తే నరసరాజు గారిని కూడా తీసుకుని శాప్ చైర్మన్ కలిసి శాప్ ద్వారా నిధులు తెచ్చుకోవాలా, లేదు ఎట్నుంచి ఏ రూట్స్లో దీనికి నిధులు తేవాలో చూసుకుని నేను మీతో కలిసి ప్రయాణం చేస్తాను. తప్పనిసరిగా రాబోయే 1 year ఈ స్విమ్మింగ్ పూల్ పూర్తి చేయడంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీతో కలిసి ముందుకెళ్తానని మాత్రం రెడీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నియంత్రించవచ్చునని బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ వాహనదారులు అతివేగమే ప్రమాదాలకు కారణమన్నారు. ప్రమాదాలు అధికంగా జాతీయ రహదారులపై జంక్షన్ల వద్ద వాహనదారులు నిర్ణీత వేగంతో ప్రయాణించాలని సూచించారు. నానాటికి రోడ్డు ప్రమాదాలు అధికంగా మారుతున్నాయని, ప్రతి సంవత్సరం బాపట్ల జిల్లాలో సుమారు 600 నుంచి 700 ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. వాహనదారులు నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని, రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రస్తుతం శీతాకాలంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పొగమంచు కురిసే సమయంలో ఎదుటి వచ్చే వాహనాలు సరిగ్గా కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రహదారుల వెంబడి పార్క్ చేసిన వాహనాలు సైతం కనబడటానికి అవకాశం ఉండదన్నారు. కావున పొగమంచు కురిసే సమయంలో మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని, రహదారుల వెంబడి వాహనాలను పార్క్ చేయరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనదారులు కృషి చేయాలని తెలిపారు. ఈ ప్రమాదాల గురించి చెప్పాలంటే మరి మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు 1,60,000 మంది ఈ ప్రమాదాల వలన మరణిస్తూ ఉన్నారు. మరి ఈ సంఖ్య చాలా బాధాకరమైంది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన బాపట్ల జిల్లాలో మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా సుమారు 600 నుంచి 700 యాక్సిడెంట్లు నమోదవుతూ ఉన్నాయి. వీటిలో కూడా అధిక శాతం మన నేషనల్ హైవేస్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం మనం గమనించినట్లయితే ఓవర్ స్పీడ్గా తెలుస్తూ ఉంది. అయితే వాహనాలు మనము ఎక్కడెక్కడ ఏ సందర్భంలో నెమ్మదిగా నడపాలో ఆ సందర్భంలో వాహనాన్ని నెమ్మదిగా నడిపితే యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు నిర్మూలించవచ్చు. ముఖ్యంగా ఈ జంక్షన్స్ వద్ద ఎక్కువగా నేషనల్ హైవేలో జంక్షన్స్ వద్ద ఎక్కువ యాక్సిడెంట్లు జరగడం గమనిస్తూ ఉన్నాం. దట్టు 2 వీలర్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ బారిన పడుతూ ఉన్నాయి. ఈ జంక్షన్స్ క్రాస్ చేసేప్పుడు హైవేలో ఏమైనా వెహికల్స్ వస్తున్నాయని చూసుకుని ఈ జంక్షన్స్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే హైవేలో ప్రయాణించే వాహనాలు కూడా జంక్షన్స్ సమీపిస్తున్న సమయంలో వాహనాల స్పీడ్ తగ్గించి మరి డ్రైవింగ్ చేసినట్లయితే ఈ ప్రమాదాలను మనం గణనీయంగా తగ్గించవచ్చు. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు డిసెంబర్ మాసం కాబట్టి ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మాసాలు కూడా మనకి చలికాలం, మంచు ఎక్కువ కురిసే అవకాశం ఉంది. రోడ్డు విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్తతో వాహనదారులు వాహనాలను నడపాల్సిన అవసరం ఉంది. అట్లాగే రోడ్డు పక్కన వాహనాలు నడపడం కూడా ఈ మంచు రోజుల్లో, మంచు కురిసే సమయంలో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణంగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ మంచు కురిసే సమయంలో విజిబిలిటీ తక్కువ ఉన్న సందర్భాల్లో వాహనదారులు వాహనాలు నెమ్మదిగా నడపాలని, అట్లాగే వాహనాలను రోడ్డుపైన నిలుపుదల చేయొద్దని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. కర్లపాలెం మండల అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజుకు కూటమి నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం మండల పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ నిరంతర కృషితోనే ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మండల అభివృద్ధి కోసం కూటమి పార్టీల
క్రియాశీల నాయకులు ఏకతాటిపై పనిచేస్తూ ఉండడం హర్షణీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులు పి చంద్రశేఖర్ రెడ్డి, చిలకల సురేంద్ర, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లెల శ్యామ్యూల్, మహిళా అధ్యక్షురాలు ఇనగంటి సునీత, ఉపాధ్యక్షులు పిట్టు ఊర్లమ్మ, యువత అధ్యక్షులు అట్లా బాలశంకర్ రెడ్డి, నాయకులు మాడా శ్రీనివాసరావు, మద్దిబోయిన బుల్లియ్య, పిట్ల వసంతరెడ్డి, చీరాల శ్రీనివాసరెడ్డి, రామరాజు, కట్టా సుజాత, పఠాన్ అహ్మద్ బాషా, జిలానీ, కరీముల్లా ఖాన్, చీరాల రెడ్డం కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారి దాతృత్వంతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధపడ్డారు. మొన్న దగ్గర 10 కోట్లు రోడ్స్కి శాంక్షన్ చేసిన ఘనత ఎమ్మెల్యే గారిది. ఆయన మన జీవితంలో మర్చిపోకూడదు. దీనంతటికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అన్ని గ్రామాలు బాగుండాలి, ఎమ్మెల్యేలు అందరూ బాగా పనిచేయాలి, గ్రామాల్లో కూడా ప్రతి వారిని టచ్ చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా సాటాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు ఎలా ఉన్నాయో, వాళ్ళ అవినీతి ఏంటో మొత్తం మనకు తెలుసు. ప్రతి దానిలో అవినీతి. అలాంటి అవినీతి నుంచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టారు. ఆయనకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కల్తీ నెయ్యి ఏంటి, లిక్కర్ ఏంటి, ఏమండి ఈ దుర్మార్గం ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలోనైనా ఉందా? అలాంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారండి. కాబట్టి మిత్రులారా, మనందరం ఏకమయ్యి వైసీపీని 2029లో మళ్ళీ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. అది మాత్రం మర్చిపోకూడదు. తప్పకుండా మనం అందరం కలిసి పనిచేసి ఇటు ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రం నుంచి వచ్చే శాసకీ పథకం, ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్కి శాసకీ పథకం రావటం ఇది ఫస్ట్ టైం అండి. ఇది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. చంద్రబాబు గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ నిధులు కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే 26 జిల్లాల్లో 1299 రోడ్లు, 4700 కిలోమీటర్లు, మొత్తం మంజూరైన అమౌంట్ 2123 కోట్లు మొత్తం మంజూరు అవడం జరిగింది. ఇంతవరకు ఈ నిధులు రావడం మన ఆంధ్రప్రదేశ్కి ఇదే ఫస్ట్ టైం. కూటమి ఆధ్వర్యంలోనే ఇది సాధ్యమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లకు కానీ మౌలిక వసతులు కానీ ఎటువంటి పనులు చేయలేదు. ఒక్క తట్టడ మట్టేసిన పాపాలు లేదు. ఇది కూటమి ప్రభుత్వం వల్లే ప్రజలు ఈ విధంగా ఘన విజయం ఇచ్చినందుకు ఎంతో కృషి చేస్తున్నారు. దాదాపు మన ఈ కర్లపాలెం మండలంలోనే 10 కోట్లు అంటే R&B రోడ్డు మన పెద్దపులివారిపాలెం, కర్లపాలెం నుండి పెద్దపులివారిపాలెంకి దాదాపు 5 కోట్ల మేర, అలాగే 1 కోటి రూపాయలు, మరియు తారకారాం నగర్ నుంచి ఎమిరాజుపాలెం మీదుగా నేషనల్ హైవేకి 1,43,00,000, అలాగే పెదగొల్లపాలెం జెడ్పీ రోడ్ నుండి గణపవరం నక్కలవారిపాలెం మీదుగా 60 లక్షలు, పెదకొల్లపాలెం 42 లక్షలు, అలాగే నాగరాజుపాలెం రోడ్డుకి 1,70,00,000 అనే ఈ విధంగా దాదాపు 10 కోట్ల మేర ప్రతిపాదనలు పంపించి శాంక్షన్ చేయించుకున్నారు. ఆ ఘనత మా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారికి. బాపట్ల నియోజకవర్గంలోని సమస్యలపై వచ్చే ప్రజలకు పరిష్కారం తక్షణమే సూచించే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టారు. వారి వద్ద నుంచి అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఆర్ఓ సలీమా, ఎంపీడీఓలు, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు అభినందనీయులని ముస్లిం సమైక్య వేదిక జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు.
కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత కర్లపాలెంలోని నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పఠాన్ కరీముల్లా, బహదూర్ బాషా, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెం నందు ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు ఇవ్వటం జరిగింది. మరి గత 3 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మానవ సేవే మాధవ సేవగా మరి ఈరోజు ముందుకెళ్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారి పఠాన్ అహ్మద్ బాషా ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు కానివ్వండి, మెడికల్ కానివ్వండి, బియ్యం సరఫరా చేయడంలో ముందుండి సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం వల్ల సమాజంలో మనకు ఏమైనా కానీ జరగవలసిన చెడు అయినా కూడా దేవుని దయ వల్ల ప్రతి దానికి తోడు ఉంటుందని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సేవ చేసి ముందుకు సాగాలని. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామ సంస్థల సహాయకులకు వేతనాలు పెంచాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె ధనలక్ష్మి పేర్కొన్నారు. కర్లపాలెం పీవీపాలెం మండలాల వివోఏలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. అర్హులైన వారిని సీసీలుగా నియమించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లను అరికట్టి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల రాష్ట్ర కమిటీ నాయకులు కుంచాల లక్ష్మి, బాపట్ల, కొల్లూరు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. వెలుగు వివోఏలకి వేతనాలు పెంచి 7 సంవత్సరాలు అవుతా ఉంది. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జీవో అయితే 10,000 ఉంది కానీ కేవలం 8,000 రూపాయలు మాత్రమే వివోఏలకు అందుతా ఉన్నాయి. గ్రామ సంఘాల నుంచి తీసుకోవాల్సినటువంటి 2,000 రూపాయలు అనేక రకాలైనటువంటి షరతులు పెట్టి తీసుకోనివ్వకుండా ఆపేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వివోఏలకి ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అనేకేళ్లుగా అడుగుతా ఉన్నాం. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలకు తగ్గకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. పాలకులు మారినప్పుడల్లా వివోఏల మీద రాజకీయ ఒత్తిళ్లు, తొలగింపులు పెరుగుతా ఉన్నాయి, వేధింపులు పెరుగుతా ఉన్నాయి. వీటిని అరికట్టాలంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. అలాగే వివోఏలకి అర్హులైనటువంటి వాళ్ళకి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఆన్లైన్ల పేరుతోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, చిక్కులు వస్తా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేసేటటువంటి పని చెయ్యాలి. అలాగే 4 నెలలుగా బకాయిలు వేతనాలు ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది. వీటి మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలకి వివోఏలందరూ సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పటి వరకు 8,000 రూపాయలు గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎప్పటి నుంచి గ్రేడింగ్ ఇస్తామని చెప్తున్నారు. గ్రేడింగ్ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం పని, చదవాయిక ముందేమో కాకరకాయ అన్నాడట, చదివి వచ్చిన తర్వాత ఏమో కేకరకాయ అన్నాడట. ప్రభుత్వం అధికారంలో లేక ముందేమో, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు, మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్న జీతాన్ని కూడా గ్రేడింగ్ పద్ధతిలో ఇస్తామని ఇచ్చేది కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. వేతనాలు పెంచాల్సిందే. ఇది యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చందోలు గ్రామంలో గల శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పిట్టలవానిపాలెం మండలం కాచిపాలెం గ్రామంలోని కేవీఆర్ ఎంకేఆర్ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల క్రీడా ప్రాంగణంలో 26 రకాల అథ్లెటిక్స్ పోటీలను జరిపించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల 48వ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్త్రీ మరియు పురుషుల విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీలను ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని 28 కళాశాలలకు చెందిన 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 26 రకాల అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించగా విజేతలకు బహుమతులను మరియు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. అథ్లెటిక్స్ పురుషుల మరియు మహిళల ఛాంపియన్షిప్ అంగరంగ వైభవంగా కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో ప్రారంభమైనాయి. 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈరోజు సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరపబోతున్నాయి. మరి దాదాపుగా 28 కళాశాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని 28 కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు ఇక్కడ ఈ క్రీడాంశాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మొదటి రోజు 11వ తారీఖున దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మెడల్స్ ప్రజెంటేషన్ కూడా ప్రశంసా పత్రాలు కూడా క్రీడాకారులకు అందించడం జరిగింది అతిథుల చేతుల మీదుగా. అలానే మొదటి రోజు కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారు ఇచ్చేసి ఈ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది. అలానే రెండో రోజు వివిధ క్రీడాంశాలలో దాదాపుగా 26 క్రీడాంశాలలో ఈ పోటీలు జరపబడుతూ ఉన్నాయి. రెండవ రోజు కూడా దిగ్విజయంగా లంచ్ సెక్షన్ వరకు కూడా క్రీడాంశాలన్నీ కూడా కొనసాగించడం, ఆ క్రీడాంశాల్లో గెలుపొందినటువంటి క్రీడాకారులకి బహుమతులు అందజేయడం కూడా జరిగింది. మరి ఈరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం కలదు. ఈ ముగింపోత్సవానికి యూనివర్సిటీ నుంచి వైస్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మాజీ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ జాన్సన్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఛాంపియన్షిప్స్ మరి అన్ని బహుమతులు కూడా మరి క్రీడాంశాలు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్స్, ఇండివిడ్యువల్ ఛాంపియన్షిప్స్ అన్నీ కూడా బహుమతులు వారి చేతుల మీదుగా అందజేయబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయింటైన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు. హెల్పర్ల ప్రమోషన్లపై నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. అదేవిధంగా వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులకు అంగన్వాడీ టీచర్లలో అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన ఎక్కిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు అధికారం వచ్చేసరికి అంగన్వాడీలు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్, సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు సింగరకొండ, మజుందార్, శరత్, అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం లేకుండా పనిచేస్తా ఉంటే మనంగా సిగ్గుపడాల్సింది, ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి. మహిళా అభ్యుదయ గురించి మాట్లాడతారు, మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 2029 నాటి కదా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తారు మహిళలు చెప్తున్నారు. నువ్వు పారిశ్రామికవేత్తలు తయారు చేయడం తర్వాత సంగతి. ముందు మేము బతికొండాలంటే కనీస వేతనం 26,000 ఇచ్చేటటువంటి పని చేయమని ముట్టికి ఎగలేనాడంట స్వర్గానికి చెబుతానన్నాడు. నువ్వు ఈ మహిళలకి ఆశా వర్కర్లకు 10,000, అంగన్వాడీ వాళ్ళకి 7,000, 11,500. దీని నుంచి ఒక్క మెట్టు కూడా నువ్వు పైకి ఎక్కించలేదు. కానీ పారిశ్రామికవేత్తలు చేస్తావా? పారిశ్రామికవేత్తలు అంటే ఏంటో తెలుసా? అమ్మాని అదాని లాగా చేస్తారట. మనం కూర్చొని తింటామంట, కోట్లు పోగేసుకుంటామంట, ఆ పని చేస్తామంట చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కూర్చొని ఫీడింగ్ ఏదైతే ఉందో అది నాణ్యత లేనటువంటిది ఇస్తామన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా గార్భవతులుగా ఉన్నవాళ్ళు, బాలింతలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉండాలనేది ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నాం అనే పేరుతోటి కాంట్రాక్టర్లు మేపడానికి తప్ప కేవలం మన మీద, గర్భవతుల మీద, బాలింతల మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు, ఇష్టం కూడా లేదు. ఆ పేరుతోటి కాంట్రాక్టర్లు బాగు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి. మాస్టర్ ప్లాన్ వలన ఎవరికీ నష్టం కలగకుండా చూడాలి, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. మాజీ సైనికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అన్నీ కూడా అందజేస్తాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.